రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. రాష్ట్ర సంక్షేమ పథకాలు బోల్డన్ని పేదవాళ్ళకు అందుతున్నాయి. ఇవాళ పేదవాళ్ళు కడుపు నిండా కూడి తింటున్నారు అంటే జగన్ గారు ఆకాశానికి అందేసేయండి శుభ్రంగా. కాదండి పథకాలు ఎడితే ఇది ఒక మాట ఆలకండి. పథకాలు ఎడితే సరిపోయిందండి. ఏ ఒక్కలేదు మనకి రాజధాని అన్నాడు రాయనేసాడా ఓ రాజనేసాడా అయ్యి చేయాలండి ఇవి చేయాలండి పథకాలు చెప్పి చూడండి. ఓకే, నా పేరు నీరుకొండ అర్జునరావు అండి, మండలం పత్తిపాడు నియోజకవర్గం. అయితే ఇక్కడ ఎంపీ కాకినాడ ఎంపీ కింద వస్తుంది, పార్లమెంట్ వస్తుంది. ఎవరికి అయిపోతున్నారు? సునీల్ గారుగా ఉదయ్ గారు అయితే ఆయన పారిశ్రామికవేత్త, 10 మందికి ఉద్యోగ కల్పన చేసే వ్యక్తి, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి ఓట్లు వేసి నెగ్గించుకుంటే జనాల్లో ఉన్నాడు. ఎలక్షన్ టైంకి 4 రోజులు వచ్చి గోవా ట్రిప్ లాగా వచ్చి వెళ్ళిపోతారు అంటున్నారు. అందరూ అంటున్నారు అలా జనాల్లో రోజు ఉండిపడి ఎవడు ఉండడు కదండి. అన్ని పార్టీలు మారుతూ ఉన్నాడు. అన్ని పార్టీలు మారుతా ఉన్నాడు అంటే ఆయన ఓడిపోయినా గెలిచిన వేరే పార్టీకి వెళ్ళిపోతాడు. ఆయన లోకల్ వాళ్ళ అమ్మమ్మ గారి వీరవరం గ్రామం. చాలా మంది ఏమన్నారు అంటే గెలిచిన తర్వాత జనసేనలోకి వెళ్ళిపోతారంటుంది. జనసేనలోకి వెళ్ళిపోతారని కలిగితే జనసేన వాళ్ళు అందరూ ఇందులోకి రాలేదండి. ఇప్పుడు అలా కాదండి. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇక్కడికి వచ్చి చుట్టం చూపుకుండా వచ్చి ఒక 2 రోజులు ఆమె వచ్చి ప్రసారం చేసి వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చుంటున్నాడు. మరి ఆయన ఎంతవరకు నమ్మాలండి మనం? ఇప్పుడు సునీల్ గారిని పక్కన పెట్టండి. ఇప్పుడు మన డైవర్ట్ అయిపోతుంది. నాకు ఏంటంటే ఎంపీగా ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ? ఎంపీగా శర్మశెట్టి సునీల్ గారు 70 నుంచి 80,000 మెజార్టీ వెళ్ళబోతున్నారు. గెలిచిన తర్వాత వేరే పార్టీకి వెళ్తారని నమ్మకం. వేరే పార్టీ ఖచ్చితంగా వెళ్ళరండి. ఆయన వెళ్తే ఏంటి పరిస్థితి? వెళితే వెళ్ళరనే మాకు నమ్మకం. వెళితే ఇంకా ఆయన విద్యుత్గా మేము వదిలేస్తాం. జగన్ వచ్చి వేసి లేదండి ఎవరన్నా రాలేదండి మాకు. జగన్ గారిలో చెప్పి జగన్ గారు చేసాం. ఇప్పుడు ముందు చంద్రబాబు చేసి చంద్రబాబు అంటలేదు, జగన్ గారు చేసి జగన్ గారు అంటలేదు. ఎవరు ఇచ్చారండి? ఎవరు మరి కొనుక్కోవాలండి. మరి ఏం చేస్తారు? రేట్లు అలాగ ఉన్నాయండి. రేట్లుగా అయితే జగన్ గారు చేసిన పరిపాలన అండి. మా జగన్ గారు చేసిన పరిపాలన అండి. ఆకాశానికి అందేసేయండి శుభ్రంగా. కాదండి పథకాలు ఎడితే ఇది ఒక మాట ఆలకండి. పథకాలు ఎడితే సరిపోయిందండి. ఏ ఒక్కలేదు మనకి రాజధాని అన్నాడు రాయనేసాడా ఓ రాజనేసాడా అయ్యి చేయాలండి ఇవి చేయాలండి పథకాలు చెప్పి ఇవాళ 10,000 తింటే ఇవాళ మడిపోతామండి. 10,000 తింటే ఇవాళ కాదండి. చెరువు చెప్పుకుంటారండి. అలాగా డబ్బు గురించి చెప్పండి. డబ్బు గురించి చెప్పండి. కాదండి డబ్బు డబ్బు గురించి చెప్పండి. డబ్బు వేయకూడదండి మనుషులకి. పార్టీలు అన్న తర్వాత అందరికీ కాదండి డబ్బు అలా కాదండి. అవితే వచ్చండి కాదండి. డబ్బు మాత్రం వేయకూడదండి. డబ్బు ఫార్మల్ చేస్తాం తప్ప ఏమి లేదండి. డబ్బులు ఫార్మల్ వెళ్తున్నారండి జనం. డబ్బులు అవ్వదు ఓటేసి వాళ్ళు లేడు. డబ్బులు అవ్వదు ఓటేసి వాళ్ళు లేడు. డబ్బు డబ్బు అంటే డబ్బు ఎందుకండి? ఇవాళ రేపు మర్చిపోతున్నాం. అలా అంటారులే కానీ ఏంటి అలా కాదండి. డబ్బు డబ్బు అంటారేంటి? డబ్బు ఇవాళ తిన్నాడు రేపు మర్చిపోతున్నాం. మళ్ళీ రేట్లు కూడా పక్కనట్టండి 10,000 వేస్తున్నాడండి. మళ్ళీ పొద్దున మర్చిపోతున్నారు. డబ్బు వల్ల ఎవరికైనా అవసరం లేదండి. డబ్బు సుఖం లేదండి. ఆడేసిన ఈడేసిన చంద్రబాబు వేసిన జగన్ వేసిన డబ్బు అనవసరం అండి. ఏమైంది మరి మన రాష్ట్రానికి ఏమైంది అది చెప్పుకుంటామండి. మీకు 50,000 పొద్దున రాత్రి ఇస్తామండి. పొద్దునకి మర్చిపోతాం. మళ్ళీ మర్చిపోతారు లేదా? మరి గ్యాప్ ఉండదా? మళ్ళీ అద్దరని చూస్తారు 50,000 కావాలని. అలా ఆకలితో చూస్తారండి డబ్బు గురించి. ఒక పార్టీలో పనిచేసేవాడు ఎప్పుడు ఆ పార్టీ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు నేను వైసీపీ అండి. ఏం చేస్తామండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడండి, కష్టపడి పెడుతున్నాడు 1,00,000 రూపాయలు. ఎవడు పెడుతున్నాడు? జగన్ పెడుతున్నాడు, చంద్రబాబు పెడుతున్నాడా?
కష్టపడి అట్లా చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ వేస్తే నన్ను అడిగితేని వీళ్ళిద్దరూనే ఆడి కష్టపడి రెక్కలు ఉడిచి సినిమాలు తీసి రూపాయి పెడుతున్నాడు. కాదండి ఆడి అవదని చెప్తలేదండి. ఎవరు చేసేదాన్ని చెప్పుకుంటారండి. ఒక్క సీటుతోనే గెలవచ్చు. సీట్లు కూడా పక్కనట్టండి. మనం చేసేవి లేదని చెప్పుకుంటాడండి. చేసేవి లేదని చెప్పుకుంటాడు. ఒక సీట్ వచ్చింది అది వచ్చింది అని చెప్పుకోరండి. ఇప్పుడు రోజా ఉందండి, ప్రతి వాడు తిడతా ఎంత తిడతారండి. దాని తప్పుడు వల్లగా తిడుతున్నారు. అదేదో ఇంక చేసిన తిడుతుంది, చేయకపోయిన తిడుతుంది, పెట్టిన తిడుతుంది, పెట్టకపోయిన తిడుతుంది. అది తప్పుడు రాసుకోండి. 3 రాయిదాలు అన్నాడు, ఒక రాయిదాం రాయలేదు. ఎందుకండి ఎందుకంటున్నా ఎందుకు వచ్చిన పనులు డబ్బు వేస్తున్నాడు కరెక్ట్. ఎందుకు వచ్చిన డబ్బు పని మంచి పని కాదండి. డబ్బు పని ఎవడ డబ్బు ఇవ్వాలంటే రేపు మర్చిపోతామండి. డబ్బు చేసేది ఎవడ లేదండి. మనం చేసేదే లేదు. మన రాష్ట్రానికి ఏం వచ్చే నిధులు ఏం చేసాడు? రోడ్డు వేసాడు, అక్కడ రాయిది కట్టాడు, ఇది కట్టాడు. అది కావాలండి మనకి. ఏంటి నేను డబ్బు వేస్తున్నాను కదా, మీరు బతుకుతున్నారు కదంటే అది మంచి పని కదండి. డబ్బు ఎవడమని వేస్తున్నాడండి. ఆడికి మనం వెళ్ళి ఎత్తినాడు రా వేయగలండి. లేకపోతే ఆడేకండి ఎత్తాడు. సొంత రూపాయి పెట్టగలనా? ఈడని ఆడన్నా 1 రూపాయి పెట్టలేడు. సొంత రూపాయి పెడతాడా? జగన్ గడన్నా చంద్రబాబు 1 రూపాయి పెట్టలేడు. పెట్టలేరా? ఇప్పుడు జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను కష్టపెడతాడండి. ఆడి పార్టీ చూడకండి. కష్టపడి సినిమాలు తీసి వచ్చినోడికి రూపాయనే పెడుతున్నాడు. వీళ్ళు ఏం పెడుతున్నారండి అసలు? ఏం పెడుతున్నా నీ ఏ సొంత రూపాయలు పెడుతున్నారు. అలా సొంత రూపాయి 1 రూపాయి పెట్టలేడండి ఆవిడ. సరే ఈ జగన్పేటలో ఈసారి ఎవరికి అయిపోతున్నావు? ఒకటి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ, ఒకటి ఎమ్మెల్యే. ఎవరికి అయిపోతున్నారు? నేనైతే జలసేనకి వేస్తున్నాను. ఎంపీగా ఎవరు ఎంపీగా తెలుసా మీకు? తెలిసారండి, కాకినాడ. అతని పేరు ఏదో తెలియదు కానీ ఇది ఈ చుట్టుపక్కల తెలుగుదేశం వేద్దాం. ఒకటే సైకిల్ వేస్తారా? సైకిల్ గాడి. ఓకే, మీ పేరేనా? నా పేరు లవ్ కుమార్ అండి. సుబ్రహ్మణ్యం. జగంపేట మరిపాక మాది. ఓకే, ఈసారి మరి ఎవరికి అయిపోతున్నారు? 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు. ఒకటేమో సైకిల్కి అండి, ఒకటేమో గాజు గ్లాస్కి అండి. గ్లాస్కి సైకిల్కి అండి. ఎందుకండి గాజు గ్లాస్ ఎవరు, సైకిల్ ఎవరు? ఎందుకంటున్నారా? ఏంటండి ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో అయితే ఏంటి మరొక శ్రీలంక అయిపోద్దండి మన జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ గారిని వదిలేసేయండి. ఇక్కడ క్యాండిడేట్ల పేర్లు చెప్పండి. ఎవరు ఇక్కడ? ఒకటి సైకిల్, ఒక గాజు గ్లాస్ ఎవరు? ఎందుకు? ఇక్కడ నెహ్రూ గారు అయితే అండి ఏదైనా పని సాధించగలిగే ఇదైనవాడండి నెహ్రూ గారు. ఏంటంటే గత ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి మన జగ్గంపేట నియోజకవర్గాన్ని పట్టు ఉన్నారండి. ఓడిపోయినా నెగ్గినా అదే నియోజకవర్గాన్ని పట్టు ఉన్నారు. అదే రకంగా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరిని జగ్గంపేట నియోజకవర్గంలో అందరినీ బాగా చూసాడండి. ప్లస్ దాంతోపాటుగా జగ్గంపేట ఈ రోజున ఇంత అభివృద్ధి చెందిందంటే ఆయన ఒకరే కారణం అండి. ఏంటంటే సీసీ రోడ్లు అంటే జగ్గంపేట మండలంలో మొత్తం ఏ గ్రామంలో చూసినా సీసీ రోడ్లు వేయించిన ఘనత అయిందండి. ఈ రోజున అక్కడ ఇండస్ట్రియల్ తీసుకొచ్చారంటే శ్రీదేవి ఫిషర్స్ కానీ ఇండస్ట్రియల్ తీసుకొచ్చారంటే ఓన్లీ ఒక జగ్గంపేటలో నెహ్రూ గారండి. కానీ ఆయన గురించి ఒక స్టేట్మెంట్ చెప్పాలని ఉందండి. ఏంటంటే జగ్గంపేటలో ఇప్పటికొచ్చి ఆ మెజారిటీ ఇప్పటికొచ్చిన మెజారిటీ అన్నిటిలో కల్లా హయ్యెస్ట్ మెజారిటీ వద్దండి. భవిష్యత్తులో కూడా ఎవరికీ రాదండి. నిజంగా మన స్టేట్లో 2వ మెజారిటీ ఫస్ట్ పవన్ కళ్యాణ్, సెకండ్ అయితే మాత్రం ఈయందండి మన స్టేట్లో. అందులో అనుమానం ఏమీ లేదండి. 100 106 సూర్యుడు తూర్పును ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ కూడా కంపల్సరీగా నెగ్గడం అనేది అదే సత్యం. ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అండి. ఎందుకని అంటే ఎంపీ చలమలశెట్టి సునీల్ గారు రకరకాల పార్టీలు మారారండి. ఈయన ఒక ఫ్రెష్ క్యాండిడేట్. అందులోనూ ఇటు ప్రభుత్వం తరఫున వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం తరఫున వ్యతిరేకత అనేది ఉంది. ఆ వ్యతిరేకత ఎప్పటి నుంచి వచ్చిందంటే ప్రభుత్వానికి గత 2023 ఏప్రిల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 ఎమ్మెల్సీలు అయితే 3 ఎమ్మెల్సీలో కూడా వైసీపీ అనేది ఘోర ఓటమి పొందిందండి. అప్పుడు కూడా 3 ఎమ్మెల్సీలు కూడా టీడీపీ కైవసం చేసుకుందండి. చాలా తిరుగుబాటు అప్పటి నుంచి అండి. 100 170 సీట్లలో 112 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రావడం ఖాయం. అందులో ఏమాత్రం అనుమానం. మీరు చెప్పండి, ఎందుకు ఒకటి సైకిల్, ఒకటి గాజు గ్లాస్ ఎవరో క్యాండిడేట్లు ఎందుకని వేస్తున్నారు? మా ఊరు చెప్పింది ఒకటేనండి. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారి పోతాడండి. ఆయన కూడా లేదు, సంపద ఉందా అంటున్నారు. ఈసారి ఓట్లు వేస్తాం. సంపద ఏం లేదండి. అతనికి సంపద ఏముంది? టిప్కో పార్టీ మారుతాడండి అతను. కథన సంపద ఏముంటుంది? జగన్ గారికి రాయి తగిలింది కదా, అందరూ అది డ్రామా అంటున్నారు. ఆయన జగన్ గారు నన్ను కావాలని కొట్టారు అంటున్నారు. ఎలా చూస్తారు? అది డ్రామానా లేకపోతే నిజంగా తగిలింది అంటారా? అది డ్రామా అంటున్నారండి. మరి ఎందుకని? ఊడికెత్తి డ్రామా అని కొంతమంది అన్నారు కదా. ఆ డ్రామా సానుభూతి గురించి అండి.
అది యాక్చువల్గా అంటే పూలదండ గీరిందండి. ఆ టైంలో కరెంట్ కట్టపోయింది, పూలదండ గీరింది అంతే అండి. అంటే సానుభూతి గురించి అండి. ఒకటి ఇక్కడ ఉదయ్ గారు గెలవబోతున్నారు, అటు పక్క జోగుల నెహ్రూ గారు గెలవబోతున్నారు. అయితే 100% అండి, అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎలా ఉంటుంది ఇక్కడ జనసేన ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు? ఇక్కడ జనసేన ప్రభావం అయితే జగ్గంపేట నియోజకవర్గంలో అయితే ఏంటంటే ఆల్రెడీగా మనకి పాటంశెట్టి సూర్యచంద్ర గారు ఉండేవారు. ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ చేయలేదో ఆయనకి, ఆయన దగ్గర ఉన్న క్యాడర్ అందరూ కూడా ఈ రోజున నెహ్రూ గారి దగ్గరికి వచ్చారు. జనసేన మొత్తం 99% క్యాడర్ అంతా కూడా జనసేన క్యాడర్ అంతా నెహ్రూ గారి పక్కే షిఫ్ట్ అయిందండి. లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో నెహ్రూ గారికి 70,000 ఓటింగ్ వచ్చిందండి, చంద్రబాబు గారికి 93,000 వచ్చిందండి. ఇప్పుడైతే మొత్తం అది ఇది కలిపి 2,30,000 ఓటింగ్ అయితే 1,80,000 పోల్ అవుతుందండి. 1,45,000 చిల్లర పడుతుందండి. ఏంటంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న కేడర్ అంతా వచ్చేసిందండి. 4 మండలాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, అదే రకంగా ఎంపీపీలు కూడా ఇందులోకి టీడీపీలోకి రావడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ టు హర్ష గుంటపల్లి వ్లాగ్స్. ఈరోజు మనం జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాం, ప్లాజా దగ్గర ఉన్నాం. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఈ ఎలక్షన్లో ఎవరి ఓటు ఎవరికి వేస్తారనేది ప్రజలను అడిగి తెలుసుకుందాం. పాటంశెట్టి సూర్యచంద్ర గారు జనసేన నుంచి వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అటు జ్యోతుల నెహ్రూ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తోట నరసింహం గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. చలంశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అడిగి తెలుసుకుందాం. బాబాయ్ చెప్పండి, మీ పేరు? చక్రం. మీరు జగ్గంపేట స్థానికులేనా? జగ్గంపేట నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? ఇద్దరికి బాగానే ఉంటుందండి. ఇద్దరికి దెబ్బ అంటే మీరే ఓటు ఎవరికి వేస్తారు? నేను జ్యోతుల నెహ్రూ గారికి వేస్తాను. జ్యోతుల నెహ్రూ గారికి అంటే ఎందుకు జ్యోతుల నెహ్రూ గారికి? 5 సంవత్సరాలు మరి వైసీపీ ఉందిగా. జ్యోతుల నెహ్రూ గారు బాగా చేస్తారని 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్కి వచ్చేసరికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అని జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి నుంచి ఆయనకి టికెట్ ఇచ్చారు. చలంశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుందండి. అంటే మీరు 2 ఓట్లు వేయాలి, ఒక ఓటు ఎమ్మెల్యేకి, ఒక ఓటు ఎంపీకి. ఎలా వేస్తారు? ఒక ఓటు ఎంపీకి, ఒక ఓటు ఎమ్మెల్యేకి వేస్తాను. సింబల్స్ ఏంటో తెలుసా మీకు? ఎమ్మెల్యే సింబల్ ఏంటి, ఎంపీ సింబల్ ఏంటి? తెలుసండి. సైకిల్ అండి ఎమ్మెల్యే. ఎంపీకి గోజగల చేస్తాను. స్థానికులైనా మీరు? జగ్గంపేట స్థానం, గోవిందపురం గ్రామం, గోవిందపురం విలేజ్. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది కదా, జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో తోట నరసింహం గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది? ఎలాగైనా తోట నరసింహం గారికి అయితే బాగుంటుందండి. ఆయన ముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు అయితే చేశారు. నియోజకవర్గంగా 90% ఆయన వర్క్లు అవి చేయించారండి, అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రోడ్లు చూసుకుంటే ఎక్కడ చూసినా బాగాలేదని చెప్తున్నారు చాలామంది. రోడ్లు అయితే మొన్నటిదాకా బాగోపోయినాయి, ఈసారి రీసెంట్గా మధ్యన చాలా బాగా వేశారు. మాకు కూడా రోడ్డు ఉండేది కాదు మా విలేజ్కి అసలు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రోడ్డు వేయించారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ బస్సు వేస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ, ఎవరికి వేస్తున్నారు 2 ఓట్లు? ఏ సింబల్గా వేస్తున్నారు? కూటమికి వేస్తాం అనుకుంటున్నాం. గ్లాస్ ఎంపీ సైకిల్. ఎందుకు కారణాలు ఏంటి ఆ 2 సింబల్కి? కారణాలు ఏముందండి, మాకు అయితే ఫస్ట్ నుంచి నెహ్రూ గారు అంటే అభిమానం. నెక్స్ట్ ఆయన అభివృద్ధి విషయంలో కానీ వేరే విషయంలో ఏదైనా విషయంలో అందుబాటులో ఉంటారు ఆయన. ఎంపీ ఎవరికి వేస్తారు? ఎంపీ అయితే ఈయన కొత్త ఆయన ఉదయ్ గారు జనసేన తరపున వస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. మరి సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ గారు పాపం 2 సార్లు ట్రై చేశారు కానీ పని అవ్వలేదు. మరి ఈసారి మరి ఎలా ఉంటుందో అది ఉదయ్ గారు వచ్చేస్తారు. అది మన చేతుల్లో లేదు సార్. ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు అభిమానం ఎక్కువ అన్న, బాగా నెహ్రూ గారు. నెహ్రూ గారు ఎప్పుడైనా సరే మాకు ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి మాకు చేసింది కూడా ఒక విధంగా అయితే మాత్రం ఒక విధంగా ఏదనుకున్నా సరే పెద్ద పని చేశాడు కానీ ఎప్పుడు చిన్న పని ఎప్పుడు చేయలేదు. ఓకే, మరి ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎంపీ అయితే ఉదయ్ గారికేనే. మంచోడేనా? మంచోడు ఏంటనే దేవుడు. ఈ నెహ్రూ గారు కూడా దేవుడేనన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. పేరు చిట్టుమని సత్యనారాయణ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తానండి. ఆల్రెడీ నేను ఎంపీటీసీ వైఎస్ఆర్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్. ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ జగ్గంపేట? ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ ఓటు వేయాలి, ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే అయితే తోట నరసింహ గారండి, సునీల్ గారండి. సునీల్ గారు అసలు పార్టీలో ఉండరంట కదా, జంపింగ్ క్యాండిడేట్ అంటే? లేదండి, ఎవరన్నారు అలాగని. టీడీపీ నుండి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి వైసీపీ, వైసీపీ నుండి టీడీపీ, టీడీపీ నుండి కాంగ్రెస్. ఒకసారి వాస్తవమే కానీ ఈసారి అయితే మాత్రం ఆయనే వస్తారు. చాలా మంది ఏమంటున్నారంటే మాకు టాక్ వచ్చింది, ఒకసారి రేపు పొద్దున పార్టీ గెలిచినా గెలకపోయినా జనసేనలో జాయిన్ అవుతారు అంటున్నారు. లేదండి, జాయిన్ అవుతారు. నమ్మరా ఇంకా అతన్ని? జాయిన్ అయితే ఇంకా నమ్మమండి. ఆల్రెడీ 3 సార్లు వాడిపోయి ఉన్నారు కాబట్టి ఈసారి మాత్రం కన్ఫర్మ్గా ఆయనే అవుతాడు.
జగ్గంపేట నియోజకవర్గం. జగ్గంపేట నియోజకవర్గం. మరి వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ. ఎవరికి వేస్తారు 2? మాది అయితే మొత్తం ఎమ్మెల్యే ఎంపీ అనే కానీ మాది ఏదైనా టీడీపీకే. ఎంపీ ఎవరికి వేస్తావు? జనసేన అన్న మాది. ఇప్పుడు మరి 2 మొత్తం పొత్తులు ఉన్నాయి. జనసేన గుర్తేంటి? జనసేన గాజులేస్ అన్న. 2 పొత్తులు ఉన్నాయి కాబట్టి మనం ఏదన్నా దానికి వేస్తాం. జనసేన క్యాండిడేట్ ఎవరు? ఇంకా ఉదయ్ గారు. ఏం చేస్తారు? మెకానిక్ షాప్ అండి. వచ్చే నెల జగ్గంపేటలో ఎవరికి వేస్తారు ఓట్లు? ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. ఒకటి టీడీపీకి, ఒకటి జనసేన ఉదయ్ గారికి. ఎందుకని? ఎందుకు జనసేనకి? ఈ పరిపాలన మాకేమీ నచ్చలేదండి. వేరే అన్ని వాటిల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. జగన్ గారికి ఇక్కడ రాయి తగిలింది కదా, అది కావాలని చేయించుకున్నారని చెప్పి అంటున్నారు. డ్రామా అంటున్నారు. డ్రామా అవ్వచ్చండి, దానికి ఏం చెప్పగలండి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చే నెలలో ఉన్నాయి, మ్యాక్సిమం అవ్వచ్చు. డ్రామానే అంటారండి, ఎవరైనా అదే అంటారు. మార్నింగ్ అందులో యూట్యూబ్లో పెట్టారు, 2 లక్షలు ఇస్తే ఎవరన్నా నేను చెప్తాను అని చెప్పేసి పెట్టారు. ఫలానా అని చెప్పేసి అంటారు. 2 లక్షల కోసం రివార్డు కోసం చూస్తారు అంతే. ఆయనే చేయించారని చెప్పేసి అంటారు. చంద్రబాబు నాయుడు గారే చేయించారంటారు. అవతలోడు 5 లక్షలు ఇస్తానంటే పలానా ఆయనే చేయించానని చెప్తారు. దానికి ఏతనే ఉంది అంటే ఇక్కడ దెబ్బేం తగల, ఊరిన షో దెబ్బేం తగలేదు కానీ చిన్న స్టిక్కరే కదండి ఉంది. కుట్లు గట్ట పడలేదు కదా అక్కడ. ఒక 5 కుట్లు 6 కుట్లు పట్టాయంటే మనం ఏదో అనుకోవచ్చు. కుట్లు కూడా పడలేదు, జస్ట్ రూపాయి స్టిక్కర్ అంటించుకున్నారు అంతే. ఫేక్ అయితే ఫేక్ అండి, ఇదంతా ఫేక్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? లవరాజమ్మ. ఎలా ఉండబోతుంది? మాకు నెహ్రూ గారికే బాగుంటుంది అనుకుంటున్నాను. జ్యోతుల నెహ్రూ గారు. మరి ఎంపీ క్యాండిడేట్ కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? సునీల్ గారికి అయితే మా ఎప్పుడు రాలేదండి. ఆయన పెట్టినాని ఏమి ముందర ఇందులో పెట్టి అవినోడు సరిగా లెక్కింపు అప్పుడు పైన రాలేదని వదిలేసిపోయాడు. నెహ్రూ గారు కుర్చీ అనేసి వచ్చారు అప్పుడు అయితే ఒక రోడ్డు అయిందా లేకపోతే ఏమన్నా అయిందండి. ఇంటికి తెచ్చేసి ఇలా బియ్యం ఇచ్చేస్తున్నాను, ఇలా పింఛన్ ఇచ్చేస్తున్నాడు అంటున్నాడండి. ఇచ్చేస్తున్నాడు, ఎలాగ ఇచ్చేస్తున్నాడు? మనయే కదా ఇస్తున్నాడు. కరెంటు బిల్లు ఉందండి, నాకు 70 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 300 వస్తుంది నాకు. ఒక ఫ్యాను, ఒక కరెంటు బుడ్డు, మళ్ళీ మిర్చిలు గట్రా ఉండవు. అది చెప్తున్నానండి. ఏమి ఇచ్చేస్తున్నాడు? ఇలా కొట్టాను పెట్టాడండి కిల్లంపూడిలో అండి. డాక్రా వాళ్ళు పొతుపులో డబ్బులు తీసేసి కిల్లంపూడిలో కొట్టేట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నాడు. ఈ పొతుపులు డాక్రా వాళ్ళు పొతుపు తీసి కిల్లంపూడిలో కొట్టేటాడండి పట్టుకెళ్ళి. ఇంకా అది మంచిదండి. కిల్లంపూడి వెళ్ళి తెచ్చుకుంటే మేము ఎక్కడెక్కడ కొనుక్కోలేమా? మన డబ్బులు ఎట్టి ఆడ కొట్టేడతాం ఏంటండి అక్కడ కిల్లంపూడిలోని. మండలానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటామండి మనం. అది పద్ధతేనా అండి? అక్కడికి వెళ్తే 200 ఖర్చు పెట్టుకుని మళ్ళీ 2000 ఎడితే మళ్ళీ 2000కి తక్కువ తెచ్చుకోకూడదు అంటండి. అక్కడి నుంచి సామాను అందరూ 2000 ఉన్నవాళ్ళు ఉంటారు ఏంటంటే 2000 తెచ్చుకునే అక్కడ. అదండి. అంటే మీ రీసెంట్గా చూసుకుంటే కూడా మళ్ళీ ఒక విషయం అయితే తెరపైకి తీసుకొచ్చారు. ఎవరో రాయి పెట్టి కొట్టారు, అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కొట్టించారు. అవన్నీ ఉత్తు మాటలండి. కోడి కత్తితోటి గీసేసాడు అన్నారు ముందర. సానుబుద్ధి ఏదో చూపించేసారు అప్పుడులోని. అప్పుడు మీరే ఓట్లు వేసారా? అప్పుడు వేసి జానుభూతి మీద వేసేసారండి అప్పుడు. ఇంకా ఇప్పుడు అలాగే గోవరాయి అంటున్నారు. గోవరాయి పడ్డదో లేదు, అది దొరికింది ఏంటండి కొట్టిన రాయ. బస్సులో ఉండగా కొట్టారు అంటున్నారు. అక్కడ ఉండాలి కదా కొట్టిన రాయ, ఉన్నదండి అక్కడ. ముగ్గురికి తగిలింది ఒకటే రాయి. ముగ్గురు. అవన్నీ ఉత్తు మాటలండి, కోడి కత్తి డామా అండి ఇదిని. అంతేనండి ఇదిని. ఇప్పుడు అలాగే చానుభూతి మళ్ళీ ఇలా చూపిస్తారో ఇలా కొట్టేశారంటేనే వస్తే జగన్ వచ్చే కొట్టేశారు అని సానుభూతి చూపిస్తారండి. మళ్ళీ సానుభూతి చూపి చోట్ల వేస్తారంటారు వేస్తారని అన్నారు. ఇప్పుడు పెద్దలు ఇప్పుడు తెల్లనోడు ఎవడో లేదండి. ముందర నాటకం ఆడాడు, అదే నాటకం ఆడుతున్నాడు అని ఇప్పుడు ఎవడో వేయడు. అదే అండి. థ్యాంక్ యూ బాబు. మీ పేరు? ఇక్కడ మీరు జగ్గంపేట స్థానికులేనా? ఎలా ఉండబోతుంది? నెహ్రూ గారు బాగా ఉంటుంది. ఎంపీ క్యాండిడేట్ కింద ఉమ్మడి కూటమి నుంచి తంగెళ్ళ జనసేన నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తారు. ఓడిపోతాడండి. అక్కడ మీరు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది నియోజకవర్గంలో. ఎలా వేస్తారు? గలాస్ కొట్టి సైకిల్ కొట్టిందండి. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎలా ఉండబోతుంది? నెగ్గుతాడండి, మెజార్టీగా నెగ్గుతాడండి. సునీల్ గారి పరిస్థితి ఏంటి? సునీల్ ప్రతిదీ ఓడిపోతాడండి. సునీల్ పని అవ్వాలి అసలు. 3 సార్లు ఓడిపోయారు కదా, సింపతి ఉంది అంటున్నారు. సింపతి ఏమీ లేదండి. సింపతి ఎక్కడ ఉంటుంది? వీళ్ళ నెగ్గితే కానీ అతను ఎక్కడ కదండి. సింపతి ఎక్కడ ఉంటుంది? ఉండదండి. ఈయనేమో నెహ్రూ గారు మెజార్టీ వచ్చేస్తాడు. అక్కడేమో ఓడిపూడి రాజు గారి భార్య మెజార్టీ వచ్చేద్దాం. ఇంకా అలా ఎక్కడ నెగ్గేస్తాడండి? పిటాఫ్ నెగ్గేద్దాం. ఇదేమో తుని ఒకటి ఉంది, అవి నెగ్గితే ఇంకా ఆయన ఎలా వచ్చేస్తాడండి? రాడు కదా. అంటే మెజారిటీ ఎంత రావచ్చు ఎంపీ క్యాండిడేట్? ఎంపీకి బోర్డు అంత వస్తుంది. మెజార్టీ బోర్డు అంతా
ఎమ్మెల్యేకి ఇక్కడ నెహ్రూ గారికి ఎంత రావచ్చు? అయితే ఇక్కడ ఒక 25,000 దాకా మెజారిటీ ఉంటుందండి, 20,000 దాకా. అయితే పట్టుబడి ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇంకా అక్కడ కళ్యాణ్ గారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. లక్ష అంటున్నారు పిఠాపురం అయితే. పిఠాపురం అక్కడ మా బావగారు ఉన్నారు, అన్నీ చెప్తారు. థ్యాంక్ యూ. 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? బాగలేదండి. ఈసారి వచ్చిన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యేకి వేయాలి. ఎవరికి వేస్తారు ఈసారి ఇక్కడ జగంపేటలో? ఈ జగ్గంపేట నియోజకవర్గం అయితే నెహ్రూ గారి మీద ఉందండి ఎక్కువగానే పాపం. ఎందుకని అంటే ఆయన వైఎస్ఆర్లో అవ్వాడు. అవునా ఆయన ముఖ్యమంత్రి వాడిపోయినా ఈ తెలుగుదేశంలోకి మా పని చేయించాడండి. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఇప్పుడు పోయింది కానీ ఇప్పుడు మోజీ అంతా నెహ్రూ గారి మీద ఉందండి. నెహ్రూ అంతా తర్వాత మళ్ళీ సూర్యచంద్ర గారి మీద ఉంది కొంచెం. సూర్యచంద్ర జనసేన ఆయన పర్లేదు, బాగానే ఉందా? ఆయన బాగానే ఉందండి. మరి ఇండిపెండెంట్గా వేస్తున్నాడు ఆయన. ఇండిపెండెంట్ అంతే వీళ్ళిద్దరు కలిసిపోవచ్చు అవకాశం రావచ్చండి. మరి ఇండిపెండెంట్ కూడా వేయడం వల్ల ఏమైనా ఓట్లు చీల్చే అవకాశం ఉందా? వస్తాయండి, ఓట్లు వస్తాయండి, ఓట్లు బాగానే వస్తాయండి. అదే మళ్ళీ ఎంపీ ఎవరికి వేస్తారు ఇక్కడ? రాజకీయాలకండి వేస్తారా? తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీకు? పవన్ కళ్యాణ్ గారు తెలుసండి, చిరంజీవి గారు తమ్ముడు గారు. మంచోడేనా? మంచోడండి. మరి ఇప్పుడు కావలేదు. పోయినసారి 2 చోట్ల ఓడిపోయాడు ఆ మనిషి. ఓడిపోరంటే మరి బలం తక్కువ వచ్చండి. ఇప్పుడు కల్చర్ కదండి, బలం ఎక్కువ వస్తుందండి. కొడేస్తాడు ఈసారి. పిఠాపురంలో బాగానే ఉంటుంది ఆయనకి. జగన్పేట నియోజకవర్గం బాగుంటుందండి. ఉన్న నియోజకవర్గం తెలియదండి నాకు. సరే అదండి. ఓకే, థ్యాంక్ యూ. గోపాలకృష్ణ అండి. ఏం చేస్తూ ఉంటారు? వ్యాపారం చేస్తుంటారు. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? ఏమండి బాగానే ఉందండి. మరి వచ్చిన వాళ్ళ జగంపేటగా మీది? జగంపేట. ఎవరు వస్తారంటారు ఇక్కడ జగంపేట ఈసారి? ఎవరు వస్తారంటే ఇద్దరికి దెబ్బగా ఉంది. నెహ్రూ గారు వస్తారనుకుంటున్నారండి. టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఎవరికి వేస్తారు ఇక్కడ జగంపేటలో? ఎంపీ జగంపేట అంటే ఆయనకి శ్రీనివాస్ గారికి వేస్తాను. సింబల్ ఏంటైంది? గాజు గ్లాస్ అండి. జనసేన బాగానే ఉంది ఇక్కడ బలంగా. జనసేన చాలా బాగుందండి. చాలా బాగుంది ఇక్కడ అయితే. ఒకటి సైకిల్కి ఒకటి గాజు గ్లాస్కి. అవునండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? సతీష్. అది వచ్చే నెల ఎలక్షన్ ఓటు ఉందా? ఉంది. ఎవరికి అయిపోతుంది? ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఓట్లు ఉంటాయి. ఎవరికి అయిపోతుంది 2 ఓట్లు? ఒక సునీల్ గానే. సునీల్ గారు. ఒకటి ఎమ్మెల్యే తోట నరసింహ గారికి. వైసీపీ. ఎందుకని? ఇంకా జగన్ గారికి వస్తామని. జగన్ గారు వల్ల అలాగే వేస్తున్నారు అంతే. వీళ్ళే మంచోళ్ళు కదా? మంచోళ్ళనే. సునీల్ గారు ఏంటి? సునీల్ గారు అన్ని పార్టీలు మారుతూ ఉంటారు. రేపు పొద్దున వైసీపీలో ఉంటారని నమ్మకం ఏంటి మనకి? 3 సార్లు ఓడిపోయి ఉన్నారు కదన్య. 3 సార్లు ఓడిపోయి ఉన్నారు కదా సునీల్ గారు. సింపతి చేస్తే మరి ఓట్లు వేస్తారా? మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హోటల్ బిజినెస్. ఎలా ఉంది హోటల్? బాగుంది. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా జగంపేటగా. ఒక ఓటు ఎంపీకి వేయాలి, ఒకటి ఎమ్మెల్యేకి వేయాలి. ఎవరికి వేస్తారు 2 ఓట్లు? 2 ఓట్లు ఫ్యాన్కి వేస్తాం. ఎందుకని? మాకు ఆయన చేసే పథకాలు నచ్చాయి. ఆయన చేసిన పథకాలు నప్పాయి. ప్రతి పథకం కూడా మా ఇంటికి వస్తుంది. సంక్షేమ పథకాలు. ఎవరికి వేస్తారు? ఎంపీ చలమశెట్టి సునీల్ గారు. మీ పేరు? పేరు చెప్పండి. సుబ్బారావు గారు. మీరు ఇక్కడ జగ్గంపేట స్థానికులేనా? జగ్గంపేట సార్. ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా తోట నరసింహం గారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ గారు. ఎలా ఉండబోతుంది? నరసింహ గారు బాగుంటుందండి. నరసింహం గారు, తోట నరసింహం గారు. అంటే గత 5 సంవత్సరాలు ఎలా ఉంది పాలన? బాగుందండి. అంటే మద్యపాన నిషేధం కానీ, పోలవరం కానీ, 3 క్యాపిటల్స్ కానీ, యువతకు ఉపాధి కానీ ఎలా ఉంది? అందరికీ బాగానే ఉందండి. ఎంపీ క్యాండిడేట్ కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు జనసేన టీడీపీ కూటమి నుంచి. వైసీపీ నుంచి చలమశెట్టి సునీల్ గారు. ఎవరికి వేస్తారు? సునీల్ గారు. సునీల్ గారికి. అన్న మీ పేరు? నా పేరు వీరభద్రరావు. ఎవరు ఓటేస్తారు? అంటే పొలిటికల్గా అంటే నాకు అంత ఇష్టం ఉండదు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఈ లేబర్కి విషయంలో అయితే వైసీపీ చాలా బాగానే చేస్తుంది, కానీ డెవలప్మెంట్గా అయితే శూన్యం డెవలప్మెంట్గా. భవిష్యత్తు తరాలు బాగుండాలి అని అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? భవిష్యత్ తరాలంటే ఎవరైనా సరే ఎప్పుడైతే ఓటు కొనుక్కుంటూ వచ్చిందో అప్పుడే వ్యవస్థ నాశనం అయిపోయింది. ఎందుకంటే ఈ నాయకుడు అన్న వ్యక్తి 40 కోట్లో 50 కోట్లో ఖర్చు పెడుతున్నాడు. అతని దగ్గర ఉండొచ్చు, లేకపోతే అక్కడెక్కడో ఏదో రకంగా వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుని వాటిని సెట్ చేసుకోవడానికే సరిపోతుంది, కానీ తర్వాత చూద్దారన్నది ఇంకా అది ఒక కలగానే ఉండిపోతుంది.
వ్యవస్థ మారాలంటే ఇంకా మంచి నాయకుడు రావాలి, అంతకంటే నేనేం చెప్పలేను, అంతే నేను చెప్పను. ఎంపీ క్యాండిడేట్ కింద అయితే కాకినాడ పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి జగ్గంపేట. ఎంపీ క్యాండిడేట్ కింద చర్మలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఉన్నారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి నుంచి ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది? సంబంధించిన వ్యక్తి ఆయన సునీల్ అన్న గారు అనే వ్యక్తి, ఆయన జనాల్లో ఉన్నాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి ఆయన ఉన్న బిజినెస్ పరంగా అయితే రాజకీయం అతనికి అంత అవసరం లేదు. కానీ ప్రతి వ్యక్తికి వేళ రాజకీయం ఇప్పుడు నేనున్నాను, రాజకీయం అంటే నాకు ఇష్టం కాదు. రాజకీయం అలవాటు ఉన్నవాడు తెల్లాడితే దాని మీదే ఫ్యాంట్ వేస్తాడు, అదొక వ్యసనం లాడితే అది కూడా అవసరం లేనివాడికి దాని అంటే చిరాగ్గా కాదు. కొంతమంది అంటున్నారు కదా చర్మలశెట్టి సునీల్ గారు వస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓడిపోయాక మళ్ళీ ఎన్ఆర్ఐ లాగా మళ్ళీ వెళ్ళిపోతారు, వేరే పార్టీకి వెళ్ళిపోతారని. అది కూడా జరుగుతూనే వచ్చింది, తరచూ అది జరుగుతూనే వచ్చింది. అంటే ఒకటే అయిన తర్వాత ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి నెగ్గింది అనుకోండి స్టేట్లో, మళ్ళీ చర్మలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చే అవకాశాలు కూడా ఏమి చెప్పలేమండి. దానికి ఏం చెప్తామండి? రాజకీయం ఎలా ఉంది? ఇప్పుడు ఒక తెలంగాణ తీసుకోండి, ఈవేళ ఏమైపోతుంది చూడండి, అక్కడ ఎలా ఉంది, ఏమైపోతుంది. ఇప్పుడు ఏదైనా సరే అండి, అధికారం ఉంటేనే నాయకుడు ఉంటాడు సార్. ఇంకా అది వాస్తవం. అంటే మనం ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వ్యక్తి చెప్పవలసిన విషయమే ఇది. ఇదే కేవలం పథకాలు సంక్షేమం అనేది ముఖ్యమా, లేదంటే రాష్ట్రం డెవలప్ అవడం ముఖ్యం? రాష్ట్రం డెవలప్మెంట్ కూడా ఉండాలా, కాదని ఎందుకంటాం? ఎందుకంటే ఈవేళ నా కుర్రోడు చదువుకున్నాడు, బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు. హైదరాబాద్ ఏపీలో ఉద్యోగం లేదు కదా, బెంగళూరు వెళ్ళి చేసుకుంటున్నాడు వాడు. అదే ఉద్యోగం అదే కంపెనీ ఏపీలో ఉంటే, మన ఏపీలో ఉంటే ఇక్కడే చేసుకుంటాడు కదా. ఏంటండి? కానీ ఒకటి సార్, కొంతమంది లేబర్కి ఉపయోగమే. ఎందుకంటే మొన్న 2 days ఆగింది, కొన్ని ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు సార్. గవర్నమెంట్ అన్నది ఏది వెళ్ళదు కానీ ఏంటంటే ఏదైనా సరే వ్యవస్థ ఒకటి మారాలి సార్, మారి డెవలప్మెంట్ అవ్వాలా. అది దొరకబాబు ఏం చేస్తూ ఉంటావు? వ్యాపారం. ఎలా ఉంది వ్యాపారం? బాగుంది. మరి ఏంటి వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీకి వేయాలి, ఎవరికి వేస్తావు 2 ఓట్లు? ఒకటి సైకిల్కి, ఒకటి గ్లాస్కి. ఎవరు సైకిల్కి ఎవరు గాజుకి ఎవరు? సైకిల్ జ్యోతుల నెహ్రూ గారు, ఎంపీ ఏమో టీటీఎం ఉదయ్ భాస్కర్. తెలుసా మీకు ఉదయ్? ఉదయ్ ఫస్ట్ టైమే కదా సార్ ఎంపీ. మరి సునీల్ అంటే 2 సార్లు ఓడిపోయిన గురించి జనంలో ఉన్నది. సునీల్కి లేదైతే ఈసారి అవకాశం. సునీల్కి ఏముందన్నా మరి ఎంపీ గ్లాస్కి వేస్తారా? ఎందుకు నెహ్రూ గారికి అయిపోతున్నారు ఓటు? నెహ్రూ గారు ఏమైనా మంచి పని చేయాలన్నా, రోడ్లు పోయాలన్నా నెహ్రూ గారికి తెలుస్తుందండి, ఆయన చేస్తాడు. ఇప్పుడు 5 సంవత్సరాల ఎలక్షన్ అయిందన్న, ఎక్కడ ఒక సిమెంట్ రోడ్డు పోసిందే లేదు, ఒక డ్రైనేజ్ వేసిందే ఘనతే లేదు. ఏదన్నా వేయాలన్నా చేయాలన్నా జ్యోతుల నెహ్రూ గారి తనమేనన్న. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక డ్రైనేజీ పోయాలన్నా దేనికన్నా జ్యోతుల నెహ్రూ గారు బాగుంటుంది. టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన వస్తే మన లేబర్ అంటూ బతుకుతామన్నా. మరి ఇక్కడ జగన్ గారు రాయి తగిలింది కదా, అది డ్రామానా లేకపోతే నిజంగానే? సానుభూతి కన్నా మన చుట్టూ కత్తి, కోడి కత్తితో ఎలా ఉంది, ఇప్పుడు దానికి సానుభూతి యాక్టింగ్ అదంతా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? సీనే అండి. ఏం అమ్ముతా ఉంటావు? మజ్జిగ అమ్ముతా ఉంటావు? బటర్ మిల్క్. రోజుకి ఎన్ని అమ్ముతా ఉంటావు? వ్యాపారాలు కూడా పోయండి. రోజుకి ఎన్ని అమ్ముతావు ఇవి? మాకు ఇవన్నీ 100 ప్యాకెట్లు అమ్ముతాను కానీ 400 వస్తుందండి. 100 ప్యాకెట్లు అమ్మితే 400 రూపాయలు వస్తాయి. 400 వస్తాయి. చాలా కష్టపడాలి అయితే. ఫాస్టాగ్లు వచ్చాక వ్యాపారాలు కూడా పోయండి. దానివల్ల చాలా పోయిందండి. అంటే ప్రతి ఓడు ప్యాకెట్ తీసుకుంటున్నారండి, 20 రూపాయలు అంటున్నారండి. ఫోన్పే ఉంటలేదండి, పోతున్నాయండి. సరే, మరి ఇక్కడ జగంపేట మీది? జగంపేట నియోజకవర్గం. జగంపేట. మరి ఇక్కడ వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యేకి వేయాలి, ఎవరికి వేస్తావు? 2 ఓట్లు ఎవరికి వేస్తావు? గాజు కొట్టిని సైకిల్ కొట్టి వేస్తామండి. పేర్లు తెలుసా వాళ్ళవి? తెలిసండి. నెహ్రూ గారు. చెప్పండి. సైకిల్ కవరు, గాజులాస్ కవరు? నెహ్రూ గారే అండి సైకిల్. గాజులాస్ కవరు? గాజుకి ఉదయ్ గారికి వేస్తాను. థ్యాంక్ యూ. నాని అన్న. ఏం చేస్తూ ఉంటారు? చికెన్ షాప్లోనే. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు సార్? నెహ్రూ గారికి. నెహ్రూ గారికి. నెహ్రూ గారా? ఎంపీ ఎవరికి వేస్తావు? ఉదయ్ గారు. ఉదయ్ గారికి వేస్తారా? ఎందుకు నెహ్రూ గారు ఎందుకు? ఆయనే కొంచెం బాగుంది అక్కడ, మంచోడనా? మంచోడా. నెహ్రూ గారికి ఎంపీ, సైకిల్కి ఎమ్మెల్యే, గ్లాస్కేమో ఉదయకరణ్ గారికి. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? జ్యోతి. మీ జగ్గంపేట నియోజకవర్గమేనా? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, జ్యోతుల నెహ్రూ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో తోట నరసింహ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? గట్టిగానే ఉందండి, రెండాట్లకి పోటీ గట్టిగానే ఉందండి. అంటే గడిచిన 5 సంవత్సరాల పాలన చూశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారా, లేకపోతే ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటారా? మారితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుందండి. ఎలా ఉంది ఇప్పుడు 5 సంవత్సరాల పాలన? దరిద్రంగా ఉంది. జగన్దేనా? జగన్ది అయితే దరిద్రంగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవుద్ది అంటారా ఈ ఎలక్షన్లో? చేంజ్ అయితేనే బెస్ట్ అన్న, లేకపోతే అయిపోయినట్టే సినిమా.
5 సంవత్సరాల్లో 99% హామీలన్నీ నెరవేర్చాను, బ్రహ్మాండంగా పాలించాను, 175 గెలుస్తాం అంటున్నారు. మాకైతే ఏమీ అందలే. ఎవరికి మరి చేశాడని మనకైతే తెలియదు కానీ మనకైతే ఏమీ అందలే అంతే. అంటే మీరు కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి చలనశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలుస్తారు? ఎవరని మనకు ఐడియా లేదు కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్కే సపోర్ట్, పవన్ కళ్యాణ్కే ఓటేస్తాం అంతే. థ్యాంక్ యూ. వచ్చినా రాకపోయినా మాకు హ్యాపీ. గుర్తులేంటో తెలుసా మీకు? తెలుసన్న, గ్లాస్ గుర్తుకే మన ఓటు అంతే. ఓకే బాయ్ అన్న. ఎలా ఉంది ఇక్కడ 5 సంవత్సరాల పాలన? బాగుందండి జగన్ పరిపాలన. ఇప్పుడు ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి తోట నరసింహ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? నరసింహ గారు బాగుంటుందండి. అంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ తెలుసా మీకు? ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి నుంచి, చలనశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి. చలమల సునీల్ గారు బాగుంటుందండి. థ్యాంక్ యూ. మీది ఏ నియోజకవర్గం? జగ్గంపేట. ఎలా ఉంది ఇక్కడ పరిపాలన? పర్లేదు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, జ్యోతుల్ నెహ్రూ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అటు వైసీపీ నుంచి తోట నరసింహ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది? దెబ్బ పోటీ, గట్టి పోటీ ఉంటుంది. అంటే జ్యోతుల్ నెహ్రూ గారు విన్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే నరసింహ గారు విన్ అయ్యే అవకాశం ఉందా? అది ఎలా చెప్పడం అని నాకు అది తెలియదు. అయితే కానీ పార్టీ పరంగా అయితే మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు. ఓకే, ఆయన విన్ అవుతారని ఎందుకు నమ్ముతున్నారు? మా నాయకుడు కాబట్టి. అంటే 5 సంవత్సరాల్లో వైసీపీ రోడ్లు కానీ ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి? చేసినా మా నాయకుడు అంతే. ఇప్పుడు ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, టీ టైం ఉదయ్ గారు జనసేన పార్టీ తరఫున, వైసీపీ నుంచి చలనశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? చూడాల. అయితే మట్టుకి కొంచెం ఇదిగానే ఉంటుంది. అంటే మీకు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది, ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. ఏ విధంగా ఉంటుంది? ఎవరికి వేస్తారు? ఇక్కడైతే మా నియోజకవర్గంలో నెహ్రూ గారి కన్ఫామ్. తర్వాత పైన ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎంపీ ఏముందండి, ఎంపీ అంటే పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమిలో పొత్తులో భాగంగా మరి జనసేనకి వేస్తారా, లేదంటే చలనశెట్టి సునీల్ గారికి వేస్తారా? మన జనసేనకి వేయాలి. జనసేన సింబల్ ఏంటో తెలుసా మీకు? జనసేన సింబల్ ఏముంది? గాజు గ్లాసు. ఇక్కడ టీడీపీ నుంచి ఏ గుర్తుంటుంది ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యేకి ఇంకా గుర్తులు సైకిల్. ఎంపీకి ఏ గుర్తు, ఎమ్మెల్యేకి ఏ గుర్తు ఉంటుంది? ఎంపీకి గ్లాసు, ఎమ్మెల్యే గారికి సైకిల్. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు రాజు అండి. ఏం చేస్తూ ఉంటారు? కేబుల్ 1 జగంపేట. జగంపేట. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే, ఎవరికి వేస్తారు రెండిట్లో? ఎమ్మెల్యే ఎంపీగా ఉందండి తెలుగుదేశం అనుకుంటున్నాం. ముందుసారి వైఎస్సీపీకి వేసాం, ఇప్పుడేమో తెలుగుదేశం అనుకుంటున్నాం. ఎందుకు మార్పు వచ్చింది అటు నుంచి ఇటు? మార్పు అన్నది ఏం లేదు సార్. ఇంతమంది వైఎస్సీపీలో ఉన్నప్పుడు వేసాం కానీ ఉపయోగం లేదు. ఏ పని, ఏ కాంట్రాక్ట్లు ఏమీ జరగలేదు. జనాల్లో కూడా అదే లెక్క. నెహ్రూ గారికి అయిపోతున్నారు ఓటు ఇక్కడ. ఎంపీ ఎవరికి వేస్తారు? జనసేన వైసీపీ పోటీ పడినాయి. జనసేన పడతామండి. కొత్త వ్యక్తి కదా, కొద్దిగా ఛాన్స్ ఇద్దాం చూద్దామని. ఎవరైనా క్యాండిడేట్ ఎవరో పేరేంటి? ఏదో ఉందని మనకే తెలీదు. అదే అంటే ఇంతకుముందు అంటే ఈ నుండి ఎవరో సునీల్కి వేసాం, పాప ఆయన దురదృష్టకరం నెగ్గలేదు. ఇప్పుడు సునీల్ గారికి వేయకుండా జనసేనకి వేస్తాం. జనసేన కానీ ఎంపీ అనేది ప్రత్యేకంగా ఉన్నది సార్. ఇక్కడ ఎమ్మెల్యేదే మాకు లెక్క. ఇది ఎమ్మెల్యేనే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎంపీ కూడా మెయిన్. ఎందుకంటే కేంద్రం నుంచి రావాలి, పైనుంచి నిధులు కానీ పోరాడి తీసుకురావాలి. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మీ దుర్గన్. జగ్గంపేట నియోజకవర్గమేనా? అవునండి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, జ్యోతుల్ నెహ్రూ గారు టీడీపీ నుంచి ఉన్నారు, వైసీపీ నుంచి తోట నరసింహ గారు ఉన్నారు. ఎవరు కొట్టేస్తారు? తెలుగుదేశానికి వేస్తాను, సైకిల్కి గలాస్కి వేస్తాను. పార్లమెంట్ అభ్యర్థి కింద ఎంపీగా, కాకినాడ ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు. వీళ్ళిద్దరు ఎవరు కొట్టేస్తారు? శ్రీనివాస్ గారు. సైకి పేరు? నా పేరు నూకేశ్వరరావు. ఇక్కడ జగ్గంపేట స్థానికులేనా మీరు? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఇక్కడ టీడీపీ నుంచి జ్యోతుల్ నెహ్రూ గారు ఉన్నారు, వైసీపీ నుంచి ఏమో తోట నరసింహ గారు ఉన్నారు. ఇద్దరులో ఎవరికి వేస్తారు? నేను సైకిల్కి వేస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్, కాకినాడ పార్లమెంట్ వస్తుంది మీది, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి, వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు. ఎవరికి వేస్తారు? మీ గ్లాసు సైకిల్. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు కూచిమంచి నాగసత్యనారాయణ గుర్రప్పాలు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల్ నెహ్రూ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి తోట నరసింహులు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? ఇప్పుడు తోట నరసింహ గారు అంటే గతంలో ఆయన కూడా చేసాడు 2 పర్యాయాలు, అందులో మంత్రి కూడా చేశాడు ఆయన.
తర్వాత జ్యోతుల నెహ్రూ గారు ఈ మెట్ట ప్రాంతానికి అన్ని విశేషాలు కూడా వరుణదేవుడు యొక్క సహకారంతో పండేటువంటి మెట్ట ప్రాంతం ప్యూర్ బ్లాడ్ ఏరియా. ఈ ఏరియాలో ఆయన మొదట కాలువలు ఆధునీకరణ చేయడానికి ఆయన చాలా సాయశక్తుల మావిడాడ పంపి స్కీమ్ తోడదారని చాలా ప్రయత్నం చేశాడు. అది 2 ఎత్తిపోతల పథకం వల్ల సక్సెస్ కాలేదు. సరే ఇది ఏదో అయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మా మెట్ట ఏరియాకి తీసుకొచ్చి మా ఊరు గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా సీఎంగా 9 ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి సీఎం గారిని తీసుకొచ్చి చూపించడం జరిగింది. మేమందరం కూడా ఆ రోజు ఆయనతో మాట్లాడడం జరిగింది. అప్పట్లో మేము ఏదన్నా కాలం ఆధునీకరణ చేస్తే సీఎం గారి యొక్క మేలు జీవితంలో మర్చిపోలేమండి. మా శాసనసభ్యుల వారు మీకు చూపించే ఉంటారో అన్ని కంచెత్తం చెట్లు మొలిచేసి ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, రోడ్లు లేవు, ఏమీ లేవు, మరి మీరు ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను కూడా స్వయంగా వేడుకోవడం జరిగింది. దాని మీద ఆయన స్పందించి పుష్కర ఇచ్చినటువంటి సందర్భం. అది కిందకు పోతుంటే మా జ్యోతుల నెహ్రూ గారు ఈ మెట్ట ప్రాంతం ఉండిపోతుంది, నా ఏరియా ఉండిపోతే ఎలాగని చెప్పి ఉటావుటిని హైదరాబాద్ వెళ్ళి యనమల రామకృష్ణుడి గారి యొక్క ఇదిలో పోతుంటే దాన్ని అడ్డుకుని సీఎం గారిని హెలికాప్టర్లో తీసుకొచ్చి తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేయించి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినటువంటి ఏకైక నాయకుడు అపర భగీరథుడు జ్యోతుల నెహ్రూ గారు. అదే కాదు, ఈ యొక్క జగ్గంపేట నుంచి సోమవారం వెళ్ళే వరకు కూడా ఒక సింగిల్ రోడ్డు, మట్టి రోడ్డు, చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. దీనికి రింగ్ రోడ్డు అని చెప్పేసి ఎదర భవిష్యత్తుకు సరిపోయేలాగా డబల్ రోడ్డు చేసి ఆ మహానుభావుడు ఈ యొక్క ఏరియాకి మంచి స్ఫూర్తినిచ్చాడు. అదేవిధంగా కూడా రింగ్ రోడ్డు అంతా కూడా ఈరోజు ఆ మహానుభావుడికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు, వేస్తారు కూడానే. మళ్ళీ శాసనసభ్యుడు అవ్వాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నడాలని చెప్పేసి అశేష జనం కోరుకుంటున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ సాగునీరు త్రాగునీరు గురించి అయితే ఎప్పుడు నిరంతరం పోరాట యోధుడు. ఆఖరి మాకు ఎక్కడ సంబంధం లేనటువంటి చాగల్నాడు కూడా ఆయన ఆ రోజు ఈ కొద్దిగా రంగంపేట ఏరియా మాలో ఉండేది. ఆ 5 ఏళ్ళ గురించి కూడా చాగల్నాడు ఎత్తిపోతల పథకానికి కూడా సాధించినటువంటి సందర్భం, ఆ రోజు సీఎంని తీసుకొచ్చినటువంటి సందర్భం. మరి జన్మభూమి స్ఫూర్తితోటి సిమెంట్ రోడ్లు, నీరు మీరు కార్యక్రమంలో చెరువులు ఆధునీకరణ, చెరువులోపట ఉన్నటువంటి ఆక్రమణ తొలగుట, నీరు మీరు కార్యక్రమం ఫుల్ సక్సెస్. ఫుడ్ ఫర్ వర్క్ అన్నది ప్రతి సేలోకి కూడా రోడ్లు పోసుకున్న సందర్భం. ఇది ఎట్లా అవుద్దని చెప్పేసి ఆ రోజు మేము అందరూ ఎదురు చూస్తే మీకేం పర్లేదు, ప్రతి సేనుకి దారి పడుతుంది, ఇలా ఉండిపోదు, ఇవాళ ఉండిపోదు, రేపు పొద్దున్న ఫ్యూచర్లో పనిచేద్ది, ట్రాక్టర్ వెళ్ళవలసి వద్ది, మోటార్ సైకిల్ వెళ్ళవలసి వస్తాయి, అనేక రకరకాల ఇబ్బందులు ఉంటాయని ఎదర భవిష్యత్తు అయినా ఆ రోజు ఫుడ్ ఫర్ వర్క్లో మొత్తం నియోజకవర్గం అంతా కూడా ప్రతి గ్రామం కూడా తిరిగి ప్రతి కార్యకర్తను ఎన్నితట్టి మరి పోయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి తరపున తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఎంపీ క్యాండిడేట్ కింద కాకినాడ టికెట్. అయితే ఇక్కడ వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు. 3 సార్లు ఓడిపోయిననే సానుభూతి చూపించి ఓటర్లు అటు ఓటేసే అవకాశం ఉందా? మాకు నమ్మకం ఏంటంటే చలమశెట్టి సునీల్ గారు ఏది ఉంటే అది పోతుందని మాకు నమ్మకం. ఆయన అలాగా జంపుల మీద వెళ్తూ ఉన్నాడు. సరే ఆయన విధానం అయింది. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అంటే ఆయన మేమందరం ఎరగప్పని జరిగాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మా తెలుగుదేశం కేడర్ అంతా కష్టపడి పనిచేయాలి. నెహ్రూ గారు కూడా సాయశక్తులు ఆయనకి వేయింతారో, మా లీడర్స్ కూడా ఆయనకే కొడతారు. ఎందుకంటే ఆ ఓట్లు మాకు అవసరం, మా ఓట్లు వాళ్ళకు అవసరం. మరి ఈరోజు పెద్దోళ్ళు ఇద్దరు కలిసారు, స్టేట్ లీడర్లో 3 3 పార్టీలుని. మరి అదే అజెండా కింద ఉపయోగించి మేము అందరం కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు కష్టపడి పనిచేస్తాం. ఇక్కడ ఓట్లు ఎలా వేయాలో తెలుసా మీకు? బ్యాలెట్ బాక్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ సైకిల్ ఉంటే అక్కడ గ్లాస్ ఉంటుంది. అదేమన్నా తెలుసా మీకు? ఎలా వేయాలో తెలుసా ఎంపీకి ఎమ్మెల్యేకి? ఎంపీది గ్లాస్ అయితే ఒకవేళ బకెట్ ఏదైనా రకరకాల వీకులు తీసుకొచ్చి పెడతారు. గతంలో మేము లోలర్ వాళ్ళు దెబ్బతిన్నాం ప్రజారాజ్యంలో. ఇప్పుడు గళ్ళు ఎక్కేసి కొట్టమంటాం, అది క్యాన్వాసింగ్ ముందే చేసేస్తాం. గళ్ళు ఎక్కేసి 6వ గడి 7వ గడో ఆ గడి కొడతాం అన్నమాట. కొంతమంది ఎడ్యుకేషన్ చెప్పక్కర్లేదు, కానీ కొంతమంది గళ్ళు ఎక్కితే ఆ గళ్ళు ఎక్కలో కొట్టేస్తారు. అలా కొట్టారు గతంలో. పక్కకి లోలర్ తీసుకొచ్చారు. లోలరు మరి ఏమి ఎరగనోడికి 3000 ఓటు పోతే 7500 మాకు సీట్ కోల్పోవడం జరిగింది అయ్యాల ప్రజారాజ్యం. అదే బాబతుగా మేము కష్టపడి మేము మళ్ళీ నియోజకవర్గం అంతా తిరిగి అన్ని ఊళ్ళో వాళ్ళు అందరికీ చెప్పుకుంటాం. చాలామంది వేస్తారో తెలియని వాళ్ళందరికీ కూడా మేము కష్టపడి చెప్తాం. థ్యాంక్ యూ. మీ పేరు ఏం పేరు? మీ పేరు? జగంపేట నియోజకవర్గం. మరి వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు? మేమంతా ఆల్రెడీ వైసీపీలో తిరుగుతున్నాం. వైసీపీయా? మేము తిరిగేది ఇప్పుడు టీడీపీయా? ఏ పార్టీలో తిరుగుతున్నారు? జగన్ గారి పార్టీలో. జగన్కే వేస్తారు ఓటు? మరి గట్టే తిరిగితే మరి ఆయనకే వేయాలి. మేము అంటే పాలన బాగాలేదు అంటున్నారు,
ఏముంటాయండి, దానికి ఏముందండి, ఓ రకంగా చెప్పుకోరు కదా. రేట్లు ఎన్ని పెరిగిపోయినా చాలా ఇబ్బంది. అన్నారు మరి. మేము ఏంటంటే మేము ఇక్కడ ఇప్పటి నుంచో మేము కార్యకర్తం వాళ్ళు. ఇవాళ కొత్త ఏం కాదు ఇది, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ కాంగ్రెస్ కాడ నుంచి మేము చేసుకొస్తున్నాం. అది కార్యకర్త కింద చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వైసీపీలో వాళ్ళందరూ జనసేనకు జంప్ అవుతున్నారు, చాలా వెళ్తుంటారు. అయితే ఇంకా మాకులటోళ్ళు మారలేరండి. అది మీరైతే అలానే ఉన్నారు. ఇంకా మేమైతే ఇంక మరి ఎన్నో నుంచి ఆ పార్టీని కట్టుబడి మీరు పనిచేస్తున్నాం ఊళ్ళోని. మా ఏదో మాతో ఉన్న వాళ్ళు అలా మేము మెయింటైన్ చేసుకో నడుతున్నాం. అయితే ఆల్రెడీ మేము ఇంకా అప్పటి నుంచి నుంచి ఇంచుమించు 34 సంవత్సరాలు ఉన్నట్టు మేము ఆ పార్టీని పట్టుకుని ఉన్నాం. సరే, ఎంపీ ఎవరికి వేస్తారు ఓటు? ఎంపీకైనా సునీల్ గారికి నరసింహ గారికి వేస్తామండి మేము. సునీల్ గారికి వేస్తారా? సునీల్ గారు రేపొద్దున వైసీపీ నుండి జనసేన జాయిన్ అవుతారా? ఏముందంటే మరి ఆ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయన చెయ్యాలా, చేయాలి. లేకపోతే జనసేన రేపు జనసేనలోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మరి వెళ్ళిపోతే ఇంకా ఆళ్ళట్టం. మరి మేము చేసేది ఏముందంటే మా ఊహాజ్ఞానాలు మాకు ఉన్నాయి. ఇంకెలాగా మీరైతే మేము కట్టుబడి ఉన్నాం అనుక. మీరైతే ఫ్యాన్కి వేస్తారు. మరి ఫ్యాన్ కంటే మీరు అందులో కార్యకర్తలు అండి. మేము ఏనాడు నుంచి కాంగ్రెస్ లైన్ నుంచి కూడా మేము అందులో. మరి ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లి బయటకు వచ్చేసి కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయింది అంటారు? అయితే మరి అవన్నీ జాయిన్ అయితే అవ్వచ్చు. ఏముందంటే కాంగ్రెస్కి వెళ్ళిపోతారు తర్వాత. ఇప్పుడు జగన్ గారు ఉన్నని చెప్పు మరి మేము కట్టుబడి ఉండాలనుకుంటున్నాం మేము. అవును, మీరు కాంగ్రెస్ నుండి ఇటు వచ్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా డెవలప్ అవుతుంది, షర్మిలా తీసుకొచ్చింది. అప్పుడు కొలితే మేము మా ఆ పార్టీ లైన్ ఎలాగుంటుందో దాన్ని పెట్టి వెళ్తామండి మీకు మేము. ఓకే, మరి వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారంటారు? 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు బయటికి రాలి. ఇంకా అలాంటి ఎక్కడ కూడా అన్నీ మాకు ఏం తెలుసండి. ఇక్కడ సొంత ఫ్యామిలీ మెంబర్ కదా అతను, సొంత బాబాయ్ జగన్ గారు. ఇంట్లో అంటున్నారు, అలాగంటారు ఇలాగంటారు, ఎన్నో రకాలు ఉంటారు. కూతురే బయటకు వచ్చి చెప్తుంది కదా జగన్ గారు చంపారు అంటున్నారు. అనుకోండి మరి ఎంతవరకు. మేము ఈటి గోదావరి జిల్లా మేము ఉన్నాం, అది ఎక్కడో కడప ఇటులపాయలు అక్కడ ఉన్నారంటే అది అక్కడ సంవత్సరం మాకు ఏం తెలిసి అంటారు. ఇక్కడ సొంత ఫ్యామిలీ మెంబర్నే చంపేస్తే మీరు ఆ పార్టీలో ఎందుకు ఉన్నారు అంటున్నా? ఉంటాం అంటే ఇంకా ఆ పార్టీకి అలాగా వాళ్ళ నాన్నగారు ఉన్న కాడి నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నవారి కాడి నుంచి మేము కట్టుబడి ఉన్నామండి. అలాగా కట్టుబడి ఉన్నారులే. ఇప్పుడు వాళ్ళ చెల్లి బయటకు వచ్చి పార్టీ పెట్టింది కదా, చెప్తే అప్పుడు మరి ఆయన లైన్లోకి వచ్చాక ఇతనైనా ఉంటాడా మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారా జగన్ గారికి మాకు తెలియదు ఇంకా. అప్పుడు దాన్ని బట్టి మా కార్యకర్తలను డిసైడ్ అవుతాం. ఓకే, ఆ పార్టీ కట్టుబడి వాళ్ళు అలా నడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.